హాయ్ ఎవ్రీవన్, మనం ఇప్పుడు 2 నిమిషాల్లో వంకాయ బాజా అనేది చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే మాత్రం చూసి చేసుకోండి. ఏ వంకాయ అయినా పర్వాలేదండి, టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా 2 నిమిషాలు కూడా పట్టది, మనకు అంత సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే నేనైతే పొడుగు వంకాయలు తీసుకున్నానండి. పొడుగు వంకాయలను ఇట్లా మధ్యలోకి కట్ చేసుకొని, మన పురుగు ఏమైనా ఉంటే చూసుకొని కట్ చేసుకొని మంచిగా డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని వంకాయలను అయితే మంచిగా మగ్గనియండి. మరీ పచ్చిగా ఉండద్దు, మరి ఎక్కువ కూడా కలర్ చేంజ్ కాకముందే మనం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఏంటి స్పూన్కి ఇట్లా పట్టుకుంటే ముక్క అనేది మెత్తగా కావాలి. అలా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు బాజా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వంకాయకి ఆయిల్ రాసేసుకొని బొగ్గులలో కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా వంకాయలను తీసుకొని ఒక వేరే గిన్నెలోకి వేసుకొని ఇలా స్మాష్ చేసేసుకోండి. అంటే బాగా స్మాష్ చేసుకోవద్దు, వంకాయ కొంచెం మెత్తగా అయ్యే వరకు అయితే స్మాష్ చేసేసుకొని దీనికి సరిపడా ఉప్పు కారం అంతే అండి. సింపుల్గా ఉప్పు కారము మనం పచ్చి ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చి ఉల్లిగడ్డలు వేసేసుకొని అయితే కలుపుకోవాలి. దీనికి సింపుల్ అండి, వంకాయ ఇవి ఉంటే సరిపోతుంది. మంచి ఇట్లా మెత్తగా అయిపోయాక దీనికి సరిపడా ఉప్పు కారము పచ్చి ఉల్లిగడ్డలు అయితే నేను ఒక పెద్ద సైజ్ అయితే చిన్న కట్ చేసి పెట్టేసుకొని ఇలా అయితే వేసుకున్నాను. వేసుకొని మనం ఇందాక హీట్ చేసుకున్న ఆయిల్ను ఇందులో వేసి కలిపేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బాజా అయితే రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో ఒక చుక్క నూనె వేసుకొని కలుపుకొని తింటే మాత్రం అమృతం లెక్క ఉంటుంది. ఒక్కసారి ఈ వంకాయ బాజా అనేది ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏ వంకాయ అయినా పర్వాలేదండి, ఏ వంకాయతోనైనా చేసుకోవచ్చు.